జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి షాప్ అని బయటకు వస్తాడంటారా దాని నుంచి? చెప్పడం మనకు ఐడియా లేదా, వాళ్ళ ఇండస్ట్రీ అంతా వేరే. అంటే రాజమౌళితో మూవీ తీస్తే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది ఒక సెంటిమెంట్. నో ఖచ్చితంగా అలాంటిదే, బ్రేక్ చేస్తాడు ఖచ్చితంగా R మీద డబుల్ అవ్వచ్చు. దేవరం నుండి చుట్టమల్ల సాంగ్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది సాంగ్? నైస్, బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. ఇంకా దేవరం మూవీ వస్తుంది కదా, కొట్టాల శివ గారు ఎన్టీఆర్ కిట్ ఇస్తారంటారా? ఎన్టీఆర్ కి యాక్చువల్లీ రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరోకి బ్లాక్ వస్తుంది అనేది అందరికి తెలిసిందే, కానీ ఈ సినిమా హిట్ పడాలని నేను కోరుకున్నా మనస్ఫూర్తిగా. అంటే రాజమౌళి వల్ల ఒక శాపం అవుతుంది, ముట్టు ఇస్తే తర్వాత flop. అదే అన్న, రాజమౌళి గారి సినిమాలు ఎవరు యాక్ట్ చేసినా వాళ్ళకి పెద్ద హిట్ వచ్చింది, తర్వాత సినిమా 10 years చూసుకున్నా కూడా అందరికి ప్లాపులు పడుతున్నాయి. దేవరా అనేది దాన్ని మార్చాలి, జాతకం మార్చాలి, హిట్ అవ్వాలని కోరుకున్నా. అంటే ఇప్పుడు రాజమౌళితో మూవీ చేసిన తర్వాత ప్రతి హీరో కూడా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అంటారు కదా, ఎవరు చెప్పారు? అంటే తన ట్యాగ్ రికార్డ్ అట్లానే ఉంది కదా, రాజమౌళి శాపం అని ఉంటది. ఇప్పుడు దేవరాకి రాజమౌళి శాపం కూడా వస్తుంది అంటారా? అలా ఏమి ఉండదులే అన్న, దేవర అయితే పక్కా హిట్ అన్న. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని, బట్ చెప్తున్నా హోప్ఫుల్లీ ఇట్ విల్ బి గోయింగ్ టు బి ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. రాజమౌళి నెక్స్ట్ మూవీ తీసిన ప్రతి హీరో కూడా ఫ్లాప్ అవుతుంది, ఒక శాపం ఉంది కదా రాజమౌళి శాపం. జూనియర్ ఎన్టీఆర్ కి అది కూడా వస్తుంది అంటారా? అన్ని మాటలన్నా ఇప్పుడు ఒక మనిషి ఏమంటారు, ఇప్పుడు ఎట్లుందంటే మీరు చెప్పేది ఎట్లుందంటే ఆ శాపం ఉంది, ఆ శాపం కంటిన్యూ అవుతుంది అని చెప్తారు. నీకు ఒక్క మాట చెప్పాలి ఏంటంటే దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది, R రికార్డ్ అని కూడా బ్రేక్ చేస్తారు. ఇది నేను రాసి పెట్టుకోండి బ్రో. రీసెంట్ అంటే ఇప్పుడు రాజమౌళి శాపం ఉందంటారు కదా, ప్రతి మూవీతో నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అంటారు. అవన్నీ మూఢనమ్మకాలు అన్న, అవన్నీ వేస్ట్ మాటలు. జూనియర్ ఎన్టీఆర్ అట్లా అవన్నీ అట్లా ఉండదన్న. స్టోరీలో దమ్ము ఉంటే ఏదైనా బ్లాక్ బస్టర్, కథలా బాగుంటే సినిమా హిట్. ఇప్పుడు రాజమౌళి సినిమా తీసిన తర్వాత వేరే సినిమా తీసిన ఫ్లాప్ అవ్వడం, రాజమౌళి అనడం అది అట్లా అనడం రాంగ్. అది అక్కడ ఉన్న కథలు బాగుంటే హీరో ఆటోమేటిక్ సక్సెస్ఫుల్ అవుతుంది, అంతేగాని అక్కడ డైరెక్టర్ అట్లా పొరపాటు ఉండదు. అక్కడ ఇది మన చేతిలో ఉండదు, కథ రాసిన వాళ్ళ చేతిలో ఉంటుంది, స్టోరీ రాసిన వాళ్ళ చేతిలో ఉంటుంది. రాజమౌళి శాపం ఉంటుంది కదా, ప్రతి మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ 20 ఫ్లాప్ అవుతుంది అని అంటారు. ఇప్పుడు రాజమౌళి శాపం దేవరకు కూడా అది యాక్టర్స్ ఫాల్ట్ అవుతుంది కాకపోతే అది డైరెక్టర్స్ ఫాల్ట్ ఎలా అవుతుంది? ఎందుకంటే యాక్టర్ షుడ్ చూస్ ద రోల్ దట్ దే థింక్ ఆడియన్స్ విల్ లైక్ ఆఫ్టర్ మేకింగ్ దట్ సచ్ ఫిల్మ్ విత్ ఎస్ఎస్ రాజమౌళి. సో చెప్పాలంటే డైరెక్టర్ ఫాల్ట్ కాదు, మన యాక్టర్స్ ఫాల్టే చెప్పాలంటే. బట్ ఐ థింక్ ఎన్టీఆర్ ఇస్ ఆన్ ద కరెక్ట్ లైన్. డెఫినెట్లీ సినిమా హిట్ అవుతుంది, దేవరా కూడా. సో దేవర కూడా ఇక్కడే చూస్తాను నేను ఆ రోజు వచ్చి.